మిత్రులారా, ఇది యాదృచ్ఛికమా అదృష్టమా నాకు తెలియదు. కానీ మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లా ఇన్ఛార్జిగా నా మీద నమ్మకంతో నాకు బాధ్యతలు ఇవ్వడము, ప్రత్యేకంగా కల్వకుర్తి ప్రాంతానికి రావడము, జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ, నాకు నా కుటుంబానికి ఉన్న అనుబంధము 1971-70 నుంచి నా తండ్రి గారి కాలం నుంచి కూడా జైపాల్ రెడ్డి గారు మంచి మిత్రులు. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత వారిని చాలా దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేశాను. నేను ప్రత్యేకంగా తెలంగాణ వాదన, తెలంగాణ పోరాట సమయంలో వాళ్ళు ఢిల్లీలో ఉండి ఏ రకంగా హైకమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నాకు ప్రత్యేకంగా ఒక గౌరవం ఉంది జైపాల్ రెడ్డి గారంటే. రాజకీయాల్లో ఎదుగుతూ రాజకీయవేత్తగా తక్కువై ఓ భాషా పాండిత్యము, ఓ తత్వవేత్తగా, ఒక దార్శనికుడుగా జాతీయ స్థాయిలో ఎదగడం అంటే అది మామూలు మాట కాదు. చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఇది ఒక అంశాన్ని సమాజ కోణంలో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి ప్రభావితం చేయాలంటే అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇది ఈనాడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏ కలలైతే కన్నదో, తెలంగాణ రాష్ట్ర యువత ఏ త్యాగాలతో చేసిందో, తెలంగాణ అనేది మామూలు అంశం కాదు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, తెలంగాణ సమాజం అంటే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము, ఆత్మగౌరవము. 9.5 సంవత్సరాల ఓ దొర పరిపాలన, ఓ కుటుంబ పరిపాలన, అదే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు తెలంగాణ సమాజము స్వేచ్ఛను కోరింది. ప్రజాస్వామ్య రీతిలో మార్పు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, విలువలను గౌరవిస్తుంది. ఏ అంశాల మీదైతే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో ఖచ్చితంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమమే కానీ, యువత భవిష్యత్తే కానీ, తెలంగాణకు సంబంధించి చక్కటి దార్శనికత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటుంది, సేవలు అందిస్తుంది, చరిత్ర సృష్టిస్తున్న విషయాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.